From 10th standard, studying in Sri Gayatri English Medium High School. So today on this occasion we have distributed some of the stationery in Sri Saraswati Sishu Mandir English Medium High School, and not only participating in studies, sports and cultural activities, by participating in such type of programs is giving us many awareness how to be kind to person, and this is one of my most memorable experiences ever, and I would like to thank for this to our correspondent sir and teachers and entire Sri Gayatri English Medium High School school management. Thank you. English Medium High School ఆధ్వర్యంలో మా స్టూడెంట్స్కి లీడర్షిప్ క్వాలిటీని పరిచయం చేయాలి, అనుభవపూర్వకంగా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ స్కూల్ నందు మా 10th క్లాస్ విద్యార్థుల ఆధ్వర్యంలో పిల్లలకు ఉపయోగపడే ఫైల్స్ అలాగే ఒక పెన్సిల్ కిట్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పిల్లలు 10th క్లాస్ పిల్లలకి భవిష్యత్తులో మంచి గొప్ప కార్యక్రమాలు చేయాలి, అలాగే ఎంతోమందికి సహకారం అందించాలి అనే ఉద్దేశం, అలాగే విద్యార్థులకి ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో మా 10th క్లాస్ విద్యార్థులు వారి తల్లిదండ్రుల సహకారంతో ఈరోజు శ్రీ సరస్వతి శిశు మందిర్ నందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ఈ స్కూల్ హెచ్ఎం సార్, రంగనాయకులు సారు, అలాగే ఈ స్కూల్ స్టాఫ్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మల్లి సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు, ఎందుకంటే మల్లి సార్ ద్వారా మేము ఈ స్కూల్కి ఇవ్వాలనే ఒక ఆలోచన వచ్చింది. మీకు కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. స్థానిక తూర్పు వీధిలో ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఒక గొప్ప సేవా కార్యక్రమం ఈరోజు జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఈరోజు గూడూరులో ఒక 2 చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషం. ఇక్కడే ఉన్నటువంటి ఓం సాయిరామ్ చారిటీస్లో ఒక సేవా కార్యక్రమం, అదే సరస్వతి శిశు మందిర్లో ఉన్నటువంటి దాదాపుగా 178 మంది విద్యార్థులకు ఫైల్, పెన్సిల్, పెన్ కిట్ ఇవ్వడం జరిగింది. సుకుమార్ రెడ్డి సార్ కరెస్పాండెంట్ నాతో మాట్లాడుతున్న సందర్భంలో ఇలా ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పేసి అంటే, చిన్నప్పటి నుంచే విద్యార్థులకి సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని చెప్పేసి, నాకు ముఖ్యంగా పర్సనల్గా గాయత్రి స్కూల్తో అనుబంధం. నేను 8, 9, 10వ తరగతి ఇదే పాఠశాలలో చదవడం. మా పాఠశాల విద్యార్థులు, మన పాఠశాల విద్యార్థులు ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సేవా దృక్పథం అలవర్చుకోవాలి. కేవలం విద్య మాత్రమే కాదు, విద్య ఉండాలి. విద్యతో పాటు సమాజ దృక్కోణం ఏదైతే, సామాజిక కోణం ఏదైతే ఉందో మేము సర్వీస్ చేయాలి. వీళ్ళు రేపు పొద్దున అత్యున్నత స్థాయికి వెళ్తారు విద్యార్థులందరూ. ఆ విధంగా వెళ్ళాలని కూడా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. రేపు పొద్దున కలెక్టర్ అయినప్పటికీ, ఒక ఇంజనీర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక టీచర్ అయినా, ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను, మనకు అన్నం పెడుతున్నటువంటి ఈ సమాజాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులు మర్చిపోకూడదు. అటువంటి యొక్క కోణాన్ని చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఇన్కల్కేట్ చేస్తున్నటువంటి మా గాయత్రి పాఠశాల అయినటువంటి యాజమాన్యానికి, ఉపాధ్యాయులకి, ముఖ్యంగా వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయడం కూడా కొంచెం ఇబ్బందికరం. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు సహకరిస్తున్నారు. ఏ కార్యక్రమం చేసినా కూడా వినూత్నంగా చేస్తూ ఇంటూ మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గాయత్రి 10వ క్లాస్ విద్యార్థులు, వాళ్ళు 10వ తరగతి విద్యార్థుల్లో అత్యద్భుత ఫలితాల్లో విజయం సాధించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అమ్మవారు ఈశ్వరుని ఆశీస్సులు గాయత్రి పాఠశాల పైన ఎల్లప్పుడూ ఉండాలి. గాయత్రి పాఠశాల ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్దాలి. అటువంటి శక్తిని యాజమాన్యమైనటువంటి సుకుమార్ రెడ్డి సార్కి ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తూ, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇలాంటి చిన్న కార్యక్రమాలు, మీ యొక్క బర్త్డేని ఒక ఆర్ఫనేజ్లో జరుపుకోవచ్చు. మీ పాత సీరలు ఉంటారు, వాళ్ళు తీసుకుంటారు, ఎక్కడో డాబాల్లో ఖర్చు పెట్టేసి ఫ్రెండ్స్తో చేసుకొని 5,000కి 10,000కి చేయాల్సిన అవసరం లేదు. ఒక 500 రూపాయలతో మన అమ్మ చేతిలో చక్కటి సాంబార్ అన్నం చేసి గుడి దగ్గర, చర్చి దగ్గర, మసీద్ దగ్గర పెడితే వాళ్ళ యొక్క ఆశీస్సులు మన మీద ఎక్కువ ఉంటాయి. ఇటువంటి కార్యక్రమాలు పాఠశాల స్థాయి నుంచే కనుక విద్యార్థులు కనుక నేర్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ సమాజాన్ని నడిపించేటువంటి నాయకులుగా తయారవుతారు కూడా. అటువంటి నాయకత్వ లక్ష్యాలను ప్రతి ఒక్క విద్యార్థి కూడా అలవర్చుకొని ముందుకెళ్లాలని చెప్పేసి, ఇటువంటి మంచి కార్యక్రమం చేయాలన్న కల్పన వచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు.